తన తండ్రి కాకాని గోవర్ధన్ రెడ్డి బాధ్యత తాను తీసుకుని అందరి క్షేమ సమాచారం తెలుసుకుంటున్నానని కాకాని పూజిత పేర్కొన్నారు. నెల్లూరు జిల్లా ముత్తుకూరు మండలం దువ్వూరు వారిపాలెంకి పూజిత విచ్చేశారు. స్థానిక వైఎస్ఆర్సీపీ నాయకుడు దువ్వూరు విజయభాస్కర్ రెడ్డి అనారోగ్యంతో చికిత్స పొంది విశ్రాంతి తీసుకుంటున్న నేపథ్యంలో ఎంపీపీ గండవరం సుగుణ, పెన్నా డెల్టా మాజీ చైర్మన్ దువ్వూరు చంద్రశేఖర్ రెడ్డి, దువ్వూరు విశ్వమోహన్ రెడ్డి తదితరులతో కలిసి భాస్కర్ రెడ్డిని ఆమె పరామర్శించారు. అనంతరం ఆయన ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా పూజిత మాట్లాడుతూ నియోజకవర్గంలో ఎవరికి ఇబ్బంది ఉన్నా తాము తోడుగా ఉంటామని చెప్పారు. ఇటువంటి సమయంలో తమ వెంట ఇంతమంది నడిచి రావడం ఎంతో సంతోషంగా ఉందని అన్నారు. ఈ కార్యక్రమంలో జడ్పీటీసీ బిందెల వెంకట సుబ్బయ్య, సర్పంచ్లు అలపాక శ్రీనివాసులు, అన్నాబత్తిన కృష్ణవేణి, కాకి మస్తానమ్మ, పల్లికొండ ప్రతాప్, అగ్ని తదితరులు పాల్గొన్నారు. అక్కడే ఉండి అట్లే ఉండి రావద్దు. అదే మాదిరిగా రైతులు ఈరోజు దువ్వూరు వారిపాలెంకి వచ్చాము. మా నాయకుడు కాకాని గోవర్ధన్ రెడ్డి గారు ఉంటే అందరి క్షేమ సమాచారాలు ఎలా తీసుకుంటారో, అందరి ఇంటికి వచ్చి వాళ్ళు ఎలా ఉన్నారో ఎలా చూసుకుంటారో, అదేవిధంగా నేను నాన్న బాధ్యత తీసుకొని వాళ్ళందరినీ పరామర్శించుకోవడానికి రావడం నాకు సంతోషంగా ఉంది. కాకపోతే ఆ పని నాన్నే చేయాల్సింది, అలా చేయనీయకుండా ఆపుతున్నారు అనేది బాధగా ఉంది. ఈరోజు ఇంతమంది వచ్చారు, నాన్నకి తోడుగా అనేది మాకెప్పుడు ఉంటుంది. అదేవిధంగా వాళ్ళందరికీ ఏ అవసరం ఉన్నా కానీ, ఎటువంటి ఇబ్బంది కలిగినా కానీ మేము ఎప్పుడూ ఉంటామని ప్రతిసారి నానుంటే నాన్న చెప్పేవాళ్ళు. ఇప్పుడు నేను చెప్తున్నాను. ఆయన మా నాయకుడు కాకాని గోవర్ధన్ రెడ్డి గారిని అక్కడ పెట్టినంత మాత్రాన ప్రజలకి ఏ రకమైనటువంటి ద్రోహం చేయలేదు. ఎందుకంటే ప్రతి కార్యకర్త కూడా ఈరోజు ప్రజల కోసం పనిచేసే మనిషి, ప్రతి ఒక్కరు మా సొంత మనుషులే. అందుకనే మేమందరం కలిసి ఈరోజు ఇక్కడికి వచ్చి ఇలా కలుసుకున్నాము. ఒక్క విషయం మాత్రం చెప్పగలను, ఈరోజు ఎంతోమంది ఆపాలి, ఇటువంటి ఇది ఆపేస్తే బాగుండు అని అంటున్నారండి. ఒక్కసారి మీరు కూడా మనస్సాక్షి ఉండేవాళ్ళు ప్రతి ఒక్కరు కూడా ఎవరు నాన్న తప్పు చేశారని అనట్లేదు. ఒకవేళ మనకి మనస్సాక్షి ఉంది, మనం ఆలోచించుకోవాలి అని అనుకునే వాళ్ళు ఒక్కసారి ఆలోచించుకొని చూడాలి. ఈరోజు మీరు చేస్తుంది రైటో రాంగో అని చెప్పి మీరే ఆలోచించుకొని చూడాలి. ఈరోజు ఇంతమంది జనం మా పక్క నిల్చొని ఉంటారంటేనే అర్థం చేసుకోవాలి, వీళ్ళందరూ మా పట్ల అన్యాయం జరిగిందని ఖచ్చితంగా మా కోసం నిలబడినటువంటి వాళ్ళు. కాబట్టి ఈ రోజైనా తప్పు తెలుసుకొని ఇటువంటి చర్యలు తీసుకోవడం మీరు ఆపేస్తే బాగుంటుంది. ఈరోజు దువ్వూరు విజయభాస్కర్ రెడ్డి గారు మాకు పెద్దలు, ఆయన ఆరోగ్యం బాగాలేదు కాబట్టి ఆయన్ని చూసుకోవడానికి వచ్చాము. త్వరగా ఆయన కోలుకోవాలని కోరుకుంటున్నాం. కాంచీపురం పెరుమాళ్ సిల్క్స్ 1+1 మగ్గం ఫోల్డ్ పట్టు శారీస్ 900, 1+1 సాఫ్ట్ సిల్క్ పట్టు శారీస్ 2500, 3 కంచి పట్టు శారీస్ 4500. కాంచీపురం పెరుమాళ్ సిల్క్స్, రాజమండ్రి, తిరుపతి, నెల్లూరు.